అందరికీ నమస్కారం. ఇప్పటికే జనసేన పార్టీ సభ్యత్వం ఉద్యమి నమోదు చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీ అందరికీ తెలుసు. ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం ఉన్న వాళ్ళు, పార్టీ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు, కార్యకర్త నుంచి లీడర్ గా ఎదగాలనుకుంటున్న వాళ్ళు, అలాగే ఈ అవినీతి సమాజాన్ని ఎదిరించి నిజాయితీ వైపు రాజకీయాలను మళ్లించడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలో ఉద్యమిగా నమోదయ్యి ఖచ్చితంగా మీ సపోర్ట్ ని జనసేన పార్టీకి అందించాలని, అలాగే పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న మీరు మీ తదనంతరం మీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియచేయడానికి ఒక భరోసాని భద్రతని ఇవ్వడానికి ఈ సభ్యత్వం నమోదు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కేవలం ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. మనం నమ్ముతున్నటువంటి నాయకుడు ఆర్థిక ఉగ్రవాది కాదు, కుల ఉన్మాది కాదు, ప్రకృతి సంపదను దోచుకునే వ్యక్తి కాదు, సహజ వనరులను సంపదగా మార్చుకుని దాచుకునేటువంటి వ్యక్తి కాదు, ప్రజల సొమ్మును, రైతులను, ఉద్యోగులను పీడించే వ్యక్తి కాదు, ప్రజల సొమ్మును తినేటువంటి వ్యక్తి కాదు. మనం నమ్మేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు, సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు, సామాన్యుడి ఆర్తనాదాన్ని విని జీవితకాలపు పరిష్కారాన్ని చూపుతున్నటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని నమ్మడానికి మనకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి కూడా ఎలాంటి సంశయం అక్కర్లేదు. కాబట్టి ఈ రోజే ఉద్యమిగా నమోదు చేసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి సాధక్ ఎవరైతే మీ సభ్యత్వాన్ని రిజిస్టర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని సంప్రదించి ఈ రోజే క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో ఉద్యమిగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్, చాలా రోజుల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా మిత్రులు చాలా మంది క్వశ్చన్ వేస్తూ ఉన్నారు అందరినీ, మమ్మల్ని జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి చాలా మందిని. ఎస్పెషల్లీ ఎవరు విశ్లేషణ చేసినా, ఎవరు వార్త రాసినా మిగతా ప్లేసెస్ ఎవరైనా మారుతూ ఉన్నాయేమో ఆల్టర్నేటివ్ గా అందరి విశ్లేషణలో, అందరి క్వశ్చన్ లో కామన్ గా కనిపిస్తున్నటువంటి పేరు, వినిపిస్తున్నటువంటి పేరు, కనిపిస్తున్నటువంటి ఫోటో నాదిగా ఉంటుంది. అందుకే నేను దానికి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు పార్టీ అంతర్గతంగా చెప్పిన విషయాన్ని బయటకు చెప్పకూడదన్న ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. కానీ నిన్న మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గారు, అలాగే ఎంఎస్ఎంఈ చైర్మన్ గా ఉన్నటువంటి శివశంకర్ గారు ఒక ఇంటర్వ్యూ సాక్షిగా విషయాన్ని బయటకు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చు అన్నటువంటి ఒక ధైర్యంతో చెప్తూ ఉన్నాను. మేము మీడియాని అవాయిడ్ చేసి మా వర్క్ లో మేము ఉన్నాము, మీడియాకు దూరంగా ఉన్నాము అంటే మాకేదో పదవులు రాలేదనో లేదంటే ఇంకో కారణాలు కాదు. పార్టీ సైడ్ నుంచి ప్రస్తుతానికి అధికార ప్రతినిధులుగా ఉన్న అందరినీ కూడా కొద్ది రోజులు పార్టీ ఒక వర్క్ షాప్ ని కండక్ట్ చేయబోతోంది. ఆ వర్క్ షాప్ కండక్ట్ చేసేంత వరకు కూడా మీడియా నుంచి అండ్ డిబేట్ల నుంచి కొంచెం అవాయిడ్ చేసి మీరు మిగతా వర్క్ల మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి చెప్పడంతో మేము ప్రస్తుతానికి మీడియాను అవాయిడ్ చేసి ఉన్నాము. అంతే తప్ప మాకు ఎలాంటి అసంతృప్తులు, ఎలాంటి వేరే సెల్ఫ్ ఎజెండాలు ఏమీ లేవు. మేము పవన్ కళ్యాణ్ గారి కోసమే జెండా పట్టాం. ఆయన రాజకీయ జీవితంలో ఆయన అడుగుల వెనకాలే మా గమనం ఉంటుంది. మాకు ఎన్ని ఆటపోట్లు ఎదురవ్వనండి, ఎన్ని ఆటంకాలు ఎదురవ్వనివ్వండి, ఎస్పెషల్లీ నేను రాయపాటి అరుణ అని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరంగా జరగడం కానీ, పవన్ కళ్యాణ్ గారిని విభేదించి ఇంకొక జెండా పట్టడం కానివ్వండి, లేదంటే ఆయన నాకేదో ఇవ్వలేదని చెప్పి సైలెంట్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి నా రాజకీయ చరిత్రలో జరగవు, నా రాజకీయ కెరీర్ లో జరగవు. ఇది మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి వివరించాలని చెప్పేసి వివరిస్తూ ఉన్నాను. గతంలో యుద్ధం గెలిచేటప్పుడు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అన్ని రకాలుగా కూడా యుద్ధం గెలవాలి అంటే అన్ని శక్తులను ఒడ్డి పోరాడాలి. అలా పోరాడి గెలిచాం ఈ రోజు. కానీ యుద్ధం గెలిచిన తర్వాత మనకంటూ మన నాయకత్వం ఎలాంటి సంకేతాలను సమాజంలోకి పంపించాలనుకుంటుందో, ఎలాంటి పరిపాలన సమాజంలో తీసుకురావాలనుకుంటుందో డెఫినెట్ గా ఆ మార్కు పాలన మనం డిజైన్ చేసుకుని వెళ్ళాలి సమాజంలోకి. ముందు ఉన్న వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం కూడా అలా చేయాలని రూల్ ఏం లేదు. మనమంటూ ఒక మార్కు చూపించాలి. కాబట్టి వైసీపీ టైంలో వాళ్ళు మాట్లాడేటువంటి అడ్డదిడ్డమైనటువంటి వాదనని అదే దారిలో తిప్పికొట్టాలి. కాబట్టి మాకున్నంత వరకు మేము కొన్ని ఎథిక్స్ ను కాపాడుకుంటూ, కొన్ని విలువలను పాటిస్తూ మా ప్రయత్నాన్ని మేము చేసి మా వాయిస్ మా గళాన్ని మేము బలంగా వినిపించాము సమాజానికి. అలాగే అప్పుడున్నటువంటి ఆ రాక్షస పాలన అడ్డుకోవడానికి మా శక్తి కొద్దీ మేము పోరాడాము. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే దూరంలో వెళ్లడం కరెక్ట్ కాదు. మనం ఏదో ఒకటి సమాజానికి ఒక మంచి చేయాలనుకుంటున్నాం, ఒక విధానాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. అప్పట్లో వాళ్ళు చేసినటువంటి విధానాన్ని తప్పు అని వ్యతిరేకించిన మనం ఈ రోజు ఖచ్చితంగా మనకంటూ ఒక విధానాన్ని క్రియేట్ చేసుకుని, దాన్ని ఒక మంచి విధానాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలి. కాబట్టి మా అధ్యక్షుల వారు ఒక లైన్ ని డిజైన్ చేసి దాని ప్రకారమే మన యొక్క వాదన ఉండాలి సమాజంలో అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అంతర్గతంగా వర్క్ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారో మళ్ళీ యథావిధిగా మేమందరం మీ ముందుకి, మీడియా ముందుకు వస్తాము. అదే తప్ప మేమెప్పుడు కూడా ఎలాంటి అసంతృప్తి అలాంటివి ఏవి మాలో లేవు. పవన్ కళ్యాణ్ గారు మాకు దైవంతో సమానం. ఆయన చేస్తున్నట్టు ఈ యుద్ధంలో మేము నిరంతరం సైనికులమే. ఆయన మా సేనాని. ఆయన ఆజ్ఞాపించడం ఆలస్యం మేము ఆయుధం పట్టడానికి. మా ఆయుధం మా గళమే. వేరే మేమేమి రప్పారప్ప నరుకుతాము, కత్తులు గొడ్డలు తీసుకుని తిరిగే బ్యాచ్ కాదు. జనసేన అంటే మా గళాలే.
మా అధ్యక్షుల వారికి ఆయుధాలు కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన పిలుపునిచ్చిన వెంటనే మళ్ళా యథావిధిగా మీ ముందుకు వస్తాం. దయచేసి ఎవరు అపార్థం చేసుకుని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఎవరు ప్రతి న్యూస్లు రాసేసి మా ఫోటోలు పేర్లు వేసేసి క్వశ్చన్ చేయొద్దండి. ఇది మీకు ఈ విషయం ఖచ్చితంగా మీ అందరికి చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు మీ చుట్టుపక్కల వారు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకుని మీ యొక్క బలాన్ని పార్టీకి అందించండి. పార్టీ యొక్క భరోసాని మీ కుటుంబానికి అందించండి. జై జనసేన, జై హింద్.